కిరాయి మూకలు వచ్చి సభల్లో దూరిపోయి బ్లేడ్లతో దాడి చేసిన సందర్భంలో కూడా ఆ రోజు కూడా మేము భయపడలేదు. అంటే ఏ అధికారం లేనప్పుడు. ఇప్పుడు ఈ రోజు అధికారంలో ఉంటే ఏదైనా కూడా శివభారతి గారు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఒక వ్యక్తి కానీ ఒక నాయకుడు కానీ ఫోకస్ పెరిగే కొద్దీ, ఆ ఫోకస్ ఎక్కువయ్యే కొద్దీ, పాపులారిటీ పెరిగే కొద్దీ ప్రమాదం కూడా ఖచ్చితంగా పొంచి ఉంది అని చెప్పడానికి గతంలో కూడా అనేక ఉదాహరణలు మనం చూసుకోవచ్చు. దేశ ప్రధానుల దగ్గర నుంచి చూసుకోవచ్చు ఉదాహరణలు. బట్ మళ్ళీ వస్తాను, మళ్ళీ చర్చిద్దాం. కల్చర్ కి ఫుల్ స్టాప్ పడాలండి. పని చేస్తా అంటే మీరు చంపేస్తారా అంటే అసలు ఏంటి ఏమనుకున్నారు? ఇలాంటి వాళ్ళు వెనకున్న వాళ్ళు మాత్రం వదలకూడదండి. రైట్ మళ్ళీ మాట్లాడతారు శివభారతి గారు. మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధి సైయద్ రఫీ గారు ఉన్నారు. రఫీ గారు గుడ్ ఈవినింగ్ అండి. రఫీ గారు మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుంది. ఏంటి రఫీ గారు, అధికారంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఎవరై ఉంటారని అర్థం చేసుకోవాలి? అయితే ఆగంతుకులు వెనక ఎవరన్నా ఉండి చేపిస్తున్నారని అనుకోవాలా, లేకపోతే ఏంటి అసలు? నమస్కారం అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం. ఇది చాలా తీవ్రమైన విషయం అండి. ఇది ఒక ఉప ముఖ్యమంత్రి పేషీకే, సెక్రటరియట్లో ఆయన పేషీకే ఫోన్ కాల్స్ వచ్చినాయంటే వాళ్ళు చాలా పక్కడబందీగా ఆ నెంబర్లకి ఫోన్ చేశారని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఇది అంత తేలిగ్గా తీసుకునేటువంటి అంశం కాదు. అంటే పోలీస్ దర్యాప్తులో వాళ్ళు భాషలో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారా, లేకపోతే హిందీలో మాట్లాడారా, ఇంగ్లీష్లో మాట్లాడారా అని తేల్చవలసిన విషయం ఉంది. భాషను బట్టి కూడా మన మాఫియాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బియ్యం సౌత్ ఆఫ్రికాలో ఒక పెద్ద మాఫియా ఇక్కడికి అక్కడికి లింక్ చేసి వెళ్తా ఉన్నాయి. 48,000 కోట్ల రూపాయల విలువ సంవత్సరాల్లో అక్కడికి రవాణా బియ్యం పట్టుకొని వెనక్కి తెచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇది బియ్యం మాఫియాకి చాలా ఇబ్బంది కలిగించేటువంటి అంశమే, అందులో ఏమీ సందేహం లేదు. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే ఎర్రచందనం ఉందో నేపాల్కి చేరినటువంటి ఎర్రచందనాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వెనక్కి రప్పించారు. ఎర్రచంద్రం కూడా అటు చైనా, జపాను, ఇతర దేశాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ విపరీతంగా ఉంది. తిరగబడితే దాదాపు 28 మందో 32 మందో కాల్పుల్లో చనిపోయారు. అంటే పోలీసు అక్కడ ఉండేటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మట్టు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినట్టు సందర్భంలో పోలీస్ ఆఫీసర్లు కూడా, అదే ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా చనిపోయారు, ఆ కూలీలు కూడా చనిపోయారు. అయితే ఎర్రచందనం మాఫియా గత 5 సంవత్సరాలుగా విపరీతంగా జరిగింది. అందులో ఒకతను ఎమ్మెల్యేగా కూడా వైసీపీ తరఫున పోటీ చేశాడు. ఎవరైతే ఎర్రచందనానికి బాస్ గా ఉన్నాడో ఆ శేషాచలం అడవుల్లో అతనికి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎర్రచందనానికి కూడా ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయి, అది ఆగిపోయింది. ఈయన అటవీ శాఖ ఆయన కిందకు వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ గా ఎర్రచందనం ఒక ముక్క కూడా బయటికి రాకుండా, ఎవరు ఆ ఎర్రచందనం స్మగ్లర్స్ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్న పరిస్థితిలో ఆ మాఫియా కూడా తల్లడిల్లిపోతా ఉంది. అది 2. 3వది ఏంటంటే బియ్యం ఈ గ్రామాల నుంచి ఈ రేషన్ బియ్యాన్ని సమీకరించి కాకినాడ వరకు చేర్చడానికి అవకాశం లేకుండా ఈ 10 రోజులు కట్టుదిట్టమైనటువంటి ఉండేది అంతకుముందు. ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. 4వది సరస్వతి పవర్ లిమిట్ సంబంధించి భూముల్ని ఆయన అక్కడ ఓపెన్ కారులో వెళ్ళి పరిశీలించడం, అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పేసి కొన్నిటిని గుర్తించడం, ఇవన్నీ కూడా ఆయన ఓపెన్ గా చేశాడు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్మగ్లర్లకి
ఈ మాఫియాకి నిద్ర పట్టట్లేదు. వాళ్ళ పనులు ఆగిపోయాయి, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఆగిపోయాయి. రెండోది వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం ఫుల్ స్టాప్ పడింది. కాబట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసి నిన్ను చంపేస్తాం అని చెప్పడం ద్వారా వాటిని సడలించమని పరోక్షంగా చెప్తున్నారా, లేకపోతే ఈ ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ పోస్టుల మీద పోలీసులు తీసుకుంటున్నటువంటి సోషల్ మీడియా సైకోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందిగా, అయితే వాళ్ళలో ఎవరైనా ఉండొచ్చు కూడా కొంతమంది ఎవరైనా ఈ మెచ్యూరిటీ లేని వాళ్ళు ఫోన్లు చేస్తున్నారా అనేది విచారణలో తేలాల. ఎందుకంటే ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకునేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడే పోలీస్ శాఖ దాన్ని స్వీకరించింది కాబట్టి ఖచ్చితంగా 1-2 రోజుల్లో దాన్ని నిగ్గు తేలుస్తారు. ఎవరు చేశారో, ఎక్కడి నుండి చేశారో, ఈ రాష్ట్రం నుండి చేశారా, ఇతర రాష్ట్రాల నుండి చేశారా, లేకపోతే ఇతర దేశాల నుండి చేశారా, ఫోన్ కాల్స్ ఏంటి, ఆ నెంబర్ ఏంటి అనేది తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళని తోలువలసేటువంటి కార్యక్రమం ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అక్రమార్కులు ఇవాళ తల్లడిల్లిపోతా ఉన్నారు. అటు భూబకాసరులు, ఈ రెవెన్యూ సదస్సుల్లో వస్తున్నటువంటి కంప్లైంట్స్ మీరు చదువుతున్నారు కదా, ఏ రకంగా గ్రామాల్లో పేదల దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి భూములు బాధపడతా ఉన్నారో మీరు చూశారు కదా. అంటే ఎవరో ఏంటో తెలియకుండా ఫలానా వాళ్ళని మనం చెప్పలేము. కానీ నేను విశ్లేషించినటువంటి ఈ 5 అంశాల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీని వెనక ఉంటారు. ఆయన్ని భయపెట్టడం ద్వారా ఇక మీరు ముందుకెళ్ళొద్దు, ఇంతటితో ఆగండి అని చెప్పి వాళ్ళ పనులు చేసుకోవటానికి ముందుకు వస్తున్నారు అనేది మనం విచారణలో తేల్చవలసినటువంటి అంశం. బ్రహ్మనాయుడు గారు రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నాయకులు కార్మంచి రమేష్ గారు ఉన్నారు. కార్మంచి రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఒక ఉప ముఖ్యమంత్రి పేషీకి ఫోన్ చేసి బెదిరించే అంత ధైర్యం, అసలు ఆలోచన ఈ రాష్ట్రంలో ఎవరికి ఉంటాయంటారు? బ్రహ్మనాయుడు గారు, ఇప్పటి వరకు మన జనసేన ప్రతినిధి గారు కానీ టీడీపీ ప్రతినిధి గారు కానీ చెప్పడం జరిగింది. నిజంగా అటువంటి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి గారిని బెదిరించడం అంటే ఇది చాలా ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, అంతటి పదవిలో ఉన్న వ్యక్తినే అలా బెదిరింపు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే అసలు ఆ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది మొట్టమొదటి మేడం గారే, జనసేన మేడం గారు కూడా శివపార్వతి గారు చెప్పడం జరిగింది. ఇంటెలిజెన్స్ వైఫల్యం అని క్లియర్గా ప్రభుత్వం యొక్క వైఫల్యం అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు రఫీ గారు అంటున్నారు రెడ్ శాండ్ వాళ్ళు ఎర్రచందనం వాళ్ళు చేశారా, పీడిఎస్ వాళ్ళు చేశారా. రమేష్ గారు ఒక అంశాన్ని ఖచ్చితంగా గుర్తించాలి. దయచేసి ఇద్దరు ఆగండి, శివపార్వతి గారు రఫీ గారు 1 by 1 మాట్లాడారు. ఎందుకంటే ఇది మనం అందరం కూడా చాలా బాధ్యతాయుతంగా చర్చించాల్సిన